ఏంటి పైథాన్ సిరీస్ స్టార్ట్ చేస్తాననేసి చిల్గా ఈ కాఫీ కప్తో కూర్చుంది అనుకుంటున్నావా? నో, ఈ కప్ తెచ్చిందే మీకు పైథాన్లో అసలు వేరియబుల్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను ఈ కప్లో నాకు ఈరోజు కాఫీ తాగాలనిపించి కాఫీ వేసేసుకొని తాగేస్తున్నాను. రేపు టీ లేదా గ్రీన్ టీ లేదా వామ్ వాటర్, ఇలా కావాల్సిన డేటాని లేదా వాల్యూని స్టోర్ చేసేసుకుని నేను ఇలా రియల్ టైంలో నేను ఇలా ఈ కప్ని యూస్ చేసేసుకుంటున్నాను. సో అలాగే పైథాన్కి కూడా ఒకటి కావాలి కదా, డేటాని వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి. సో దాన్ని మనం ఏమంటాము? వేరియబుల్ అనేసి అంటాము. ఇప్పుడు నాకు ఈ కప్ ఏమవుతుంది? వేరియబుల్ అవుతుంది. దీంట్లో పోసే కాఫీ ఏమైంది? వాల్యూ అయింది కదా. అంతే సింపుల్గా మనకి వేరియబుల్ అనే కాన్సెప్ట్ అనేది ఉంటుంది. దాంట్లో మనము వాల్యూని స్టోర్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు అర్థమైంది కదా, కప్ అనేది వేరియబుల్, కాఫీ అనేది వాల్యూ. అలానే ఈ పైథాన్లో కూడా డేటా వాల్యూ స్టోర్ చేయడానికి అయితే ఉంటాయన్నమాట. సో ఇదండి వేరియబుల్కి మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే. అండ్ దీనికి సంబంధించిన లైక్ పీడిఎఫ్ కావాలి అంటే దాంట్లో మీకు ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ కానివ్వండి, ఎగ్జాంపుల్ కానివ్వండి, ఈ వేరియబుల్కి సంబంధించిన హోల్ కంటెంట్ కానివ్వండి, ఎవ్రీథింగ్ కూడా స్పెసిఫిక్గా నేనే మీకోసం ప్రిపేర్ చేసి ఉంచాను. ఆ పీడిఎఫ్ కావాలి అంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో వేరియబుల్ అనేసి కామెంట్ చేసేయండి అండ్ సేవ్ చేసేసుకుని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి.